హలో ఆల్. ఇప్పుడే 'కల్కి' మూవీ చూసొచ్చేసాననమాట. మూవీ వచ్చేసి నాగ్ అశ్విన్ గారు ఒక డిఫరెంట్ వరల్డ్‌కి తీసుకెళ్తారు. మనకి హాలీవుడ్ మూవీస్ రేంజ్‌లో ఉంది. బట్ నాకొచ్చేసి అనిపిస్తుంది ఏందంటే, ఇది 'బాహుబలి' లెవెల్‌లో లోకల్ ఆడియన్స్‌కి కనెక్ట్ కాదు. సో, కలెక్షన్స్ పరంగా 'బాహుబలిని' అయితే బీట్ చేయలేదు. బట్ స్టోరీ పరంగా నాగ్ అశ్విన్ గారు ఒక డిఫరెంట్ జోనర్ మూవీని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేశారనే చెప్పాలి. కమింగ్ టు ద మెయిన్ క్యారెక్టర్స్, మనకి ఫోటోలో కనిపిస్తున్నారే దీపికా పదుకొనె, ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్. వీళ్ళ ముగ్గురు తప్ప మిగిలిన రోల్స్ అన్నీ మీకు కేమియో లెక్కే అనిపిస్తాయి. అండ్ చిన్న రోల్స్ చేసిన వాళ్ళకే స్టోరీలో ఎక్కువ భాగం టైం స్పేస్ ఉంటుంది. సో, మనకి ఏవైతే కేమియోస్ ఉన్నాయో అన్నీ రామ మెరుపుతీగా అన్నీ వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి. మీరైతే సలార్ లెవెల్లో మీరు ఆ మూవీ చూసేసి ఇక్కడ కూడా బట్టలు చింపుకునే ఎలివేషన్ సీన్స్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ డైరెక్టర్ మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్కి ఇచ్చారు. సో, మనకి ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అంతా స్లోగా ఉంటుంది అండ్ బోర్ ఫీల్ అవ్వచ్చు ఆడియన్స్. బట్ సెకండ్ హాఫ్ నుండి స్టోరీ అనేది ఫాస్ట్ పేస్కి మూవ్ అవుతుంది అండ్ చాలా యాక్షన్ సీన్స్ వస్తుంటాయి. మనకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేది మటుకు సెకండ్ హాఫ్. కమింగ్ టు ద మ్యూజిక్, నాకు ఆ ట్రైలర్లో వినిపించిన మ్యూజిక్ తప్ప ఈ మూవీలో ఎక్కువ బాగా ఇంప్రెస్ చేసిన మ్యూజిక్ అయితే ఏదీ లేదు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేసింది. బట్ దే డిడ్ దేర్ బెస్ట్. కమింగ్ టు కొన్ని క్యారెక్టర్స్, మనకి రాంగ్ కాస్టింగ్ జరిగినట్టు అనిపిస్తుంది. మనకి కొన్ని స్వాపింగ్స్ జరుగుండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ రోల్స్ అనేవి స్వాప్ అయి ఉండాల్సింది. బట్ నాకైతే విజయ్ దేవరకొండని మీమ్ పేజెస్ టార్గెట్ చేసినంత అయితే నెగిటివ్గా అనిపించలేదు. బాగానే చేశాడు. అదర్ నెగిటివ్ వచ్చేసి డైలాగ్స్ అనేవి ప్రాపర్గా లేవు. స్ట్రాంగ్గా రాసి ఉండాల్సింది డైలాగ్స్ అనేవి. ఓవరాల్గా తెలుగులో మనకి రొటీన్ కమర్షియల్ మూవీస్లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. సో, ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. ఎంజాయ్ కల్కి ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.